వెల్కమ్ టు విజయాస్ వంటిల్లు. దేవీ నవరాత్రులు శుభాకాంక్షలు అండి. బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఇదిగోండి వాళ్ళ మనం చేయబోయే రెసిపీ నువ్వుల పప్పు అన్నం అండి. నువ్వు పప్పు అన్నం అంటారండి, నువ్వుల పప్పు అన్నం అంటారు, తిల్ రైస్ కూడా అంటారండి. తిల్ రైస్ స్టార్ట్ చేద్దాం. మరి అమ్మ ఆశీస్సులతో మనం చేయబోయే రెసిపీ ఇవాళ నువ్వుల అన్నం. ఇదిగోండి గ్లాస్ బియ్యం తీసుకున్నానండి. ఆల్రెడీ కడిగించుకున్నాను. అన్నం వండుకోవాలి. స్టవ్ వెలిగించి ఈ పొయ్యి మీద పెట్టేసుకుందామండి. దీని మీద మనం నువ్వుపప్పు వేపుకుందాం. స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టు నువ్వులు వేసుకుని వేపుకుందాం. బాగుంటుందండి, కమ్మగా ఉంటుంది అన్నం. నల్ల నువ్వులతో కూడా చేసుకోవచ్చు. నల్ల నువ్వులు చేసుకుంటే ఇంకా మంచిదండి. బోల్డ్ అందులో విటమిన్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, ఎముకలకి మంచిది నల్ల నువ్వులు. తెల్ల నువ్వుల కన్నా నల్ల నువ్వులు ఇంకా మంచిదండి, కానీ కలర్ బ్లాక్గా వస్తుంది. నువ్వులు ఎగుతుంటే వాసన కమ్మగా వస్తుందండి. ఇందులో కొంచెం ఇంగి వేసుకుందామండి. కొంచెం ఇప్పుడు వేగే కదండి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ పెనాలోనే 4 ఎండుమిర్చి, మన కారాన్ని బట్టి ఎండుమిర్చి వేసుకోవాలి. వీటితో పాటు కరివేపాకు వేయించుకోవాలి. కొంచెం జీలకర్ర అండి. ఇవి వేగాయండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మిక్సీ జార్లో వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెళ్తుందండి. అన్నం తినే పెట్టేసుకుందాం. స్టవ్ ఆఫ్ ఇలా వచ్చుకోవాలి. పులిహార అలా ఉండాలండి. స్టవ్ ఆపేసాను. మనం ఎప్పుడం కదా నువ్వులు మిక్సీ ఆడేసుకుందాం. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసేస్తున్నానండి. ఇలా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు అన్నం వార్పు తీసుకుందాం. ఇప్పుడు ఈ అన్నం కొంచెం చల్లారి పెట్టుకోవాలండి. అన్నం వాచుకున్నాం కదా, అన్నం కొంచెం చల్లారి పెట్టుకోవాలి. చల్లగా అవ్వాలి అన్నం. చల్లారిందండి. ఇప్పుడు ఈ పొడి వేసుకుందాం. మనకి ఎంత కావాలో అంత వేసుకుని మళ్ళీ తర్వాత చాలాపోతే వేసుకోవచ్చండి. ఇలా కలుపుకోవాలి. మొత్తం ఈ పొడి అంతా అన్నానికి పట్టించాలి. ఇవి తినడం వల్ల ఆరోగ్యానికి బలమండి. మనకి పూజల్లో చేసుకుని తింటుంటే మనకి ఉపవాసం ఉంటాం కదండి, నీరసం పోయి ఇలాంటి రెసిపీలు తినడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ వస్తాయండి. నీరసం తగ్గుతుంది. ఇంక ఇది పక్కన పెట్టుకుందాం అండి. స్టవ్ వేయించుకుని పెనం పెట్టుకున్నాను. నువ్వుల నూనె అంటే నువ్వులు వేసుకోవచ్చండి. నేనైతే వేరుశనగ నూనె వేస్తున్నాను. 2 స్పూన్లు వేస్తున్నానండి. నూనె వేడెక్కిందండి. 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఇవి కొంచెం వేయాలి. మనం ఆల్రెడీ పొడిలో వేసుకున్నాం కదండి, నువ్వుల పొడిలో వేసుకున్నాం కదండి. ఎండుమిర్చి ఒకటి వేస్తున్నాను, కొంచెం కరివేపాకు. ఇది వేగింది కదండి. ఇప్పుడు అన్నం వేసుకుని ఇందులో వేపుకోవాలి. అన్నం వేడయ్యే వరకు ఇంకా ఎక్కువ కాదు. అంతే, రెడీ. నువ్వుల పప్పు అన్నం రెడీ. స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకుందాం. లోపల కొంచెం వేడంతా పడదు. స్పూన్ వేసుకుని పైన గార్నిష్ కొంచెం జీడిపప్పు వేస్తున్నాను. కావలిస్తే మీరు పోపులో కూడా వేసుకోవచ్చు జీడిపప్పు. వేగిపోయిందండి. స్టవ్ ఆపేస్తాను. ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకుందామండి. నైవేద్యం, అమ్మవారి నైవేద్యం బౌల్ అండి. పైన జీడిపప్పు వేసుకుందండి. అమ్మవారి 4వ రోజు నైవేద్యం నువ్వుల పప్పు అన్నం రెడీ. మీరు ట్రై చేసి చూడండి. నా వీడియోకి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.